శత్రువు దగ్గర రాలేడన్నావు, ఆయుధం తన్ను ముట్టుకోవడానికే భయపడుతుందన్నావు. అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు మహేంద్ర. చావా చూడకండి. అవును, చావా చూడకండి. సమాధి చేసిన మన దేశ చరిత్ర గురించి తెలుసుకోకూడదు అనుకుంటే చావా చూడకండి. మన దేశపు అస్సలు సిసలు హీరోను పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటే చావా చూడకండి. మనకు చిన్నప్పటి నుండి హీరోలను చెబుతూ వస్తున్న మొఘల్స్ నిజ స్వరూపం తెలియాలి అంటే. ఎందుకంటే చావా సినిమాలో ఇవన్నీ చూపించారు. ఇక ఈ వీడియోలో చావాలో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ వల్ల చూపించలేనివి కూడా కవర్ చేశాం. ఈ వీడియో కొంచెం హార్ట్ హిట్టింగ్గా ఖచ్చితంగా ఉంటుంది. సో అసలైన మన దేశ చరిత్ర, సిసలైన మన హీరోల గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రైస్ బ్యాగ్ల గురించి, రిజర్వేషన్ల గురించి తమ ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్న ఈ రోజుల్లో ఈ చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ కొడుకు అన్నది తప్ప చావా చూడని వాళ్లకు ఈయన గురించి అసలేమీ తెలియదు. మన చిన్నతనంలో మొఘల్స్ గొప్పతనం గురించి చదువుకున్నాం. టెక్స్ట్ బుక్స్ లో కూడా బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఇలా వీళ్ల గురించి మాత్రమే నేర్చుకున్నాం. దాచిపెట్టాలని చూసినా శివాజీ మహారాజ్ గురించి ఎలాగోలా కొంతైనా తెలుసుకున్నాం. మరి పరాక్రమంలో తండ్రికి ఏమాత్రం తీసిపోని సంభాజీ మహారాజ్ గురించి మాత్రం మన ప్రభుత్వాలు ఎందుకని మనకి నేర్పించలేదు? దీనికి సమాధానం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో ఎన్నో టెంపుల్స్ ని కూలగొట్టిన మొఘలులు సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోవటానికి కారణం ఎవరు? దేశం మొత్తాన్ని పాలించాలని కంకణం కట్టుకున్న వ్యక్తి 27 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో తిష్ట వేసి కూర్చోవటానికి కారణం ఎవరు? దేహంలోని ఒక్కో అంగాన్ని నరికేసి 40 రోజులు నరకం చూపించినా తను నమ్మిన ధర్మం వైపే నిలబడ్డ యోధుడెవరు? కేవలం 9 ఏళ్లలోనే 120కి పైగా యుద్ధాలు చేసి అపజయం అన్నదే ఎరుగని పరాక్రమవంతుడెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం, సంభాజీ భోస్లే అలియాస్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ ఒక్క వ్యక్తి లేకపోతే భారతదేశం ఇలా ఉండేది కాదు. సనాతన ధర్మం ఇంత బలంగా ఉండేది కాదు. ఇది ఎంత మాత్రం ఎగ్జాగరేషన్ కాదు. భారతదేశ నిజమైన చరిత్రను చదివిన ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. పులి కడుపున పులే పుడుతుంది అని అంటుంటారు కదా, ఈ తండ్రి కొడుకులను చూస్తే అది నిజమే అనిపిస్తోంది. హిందూ సమాజ పరిరక్షణ కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాడారు ఛత్రపతి శివాజీ. హిందుత్వం అంటే మతం కాదు, మానవీయ విలువలు తెలిపే గొప్ప ధర్మం అని బలంగా నమ్మిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లటంలో, సనాతన ధర్మానికి కొత్త ఊపిరులు ఊదటంలో, చివరి రక్తపు బొట్టు తన శరీరాన్ని వదిలిపోయేదాకా, తన శరీరం మాంసపు ముక్కలుగా మారిపోయేదాకా, శరీరం నుండి ఎముకలు వేరయ్యేదాకా పోరాడారు సంభాజీ. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పూణే సమీపంలోని పురందర్ కోటలో మే 14, 1657న జన్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు సంభాజీ. తను పుట్టిన 2 ఏళ్లకే తల్లిని కోల్పోయాడు. అప్పుడు తన నానమ్మ జీజాబాయి పెంచి పెద్ద చేసింది. శివాజీ మహారాజుని పెంచిన ఆ మహాతల్లి వద్దే పెరిగారు సంభాజీ. అందుకేనేమో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చిన్నప్పటి నుండి హిందువులుగా పుట్టటానికి గర్వపడాలని, ఇస్లామిక్ రాజుల దురాగతాలకు హిందువులు ఎలా బలైపోతున్నారో, హిందూ దేవాలయాలు ఎలా నాశనమైపోతున్నాయో ఉగ్గుపాలు తాగే వయసు నుండే నూరిపోసిందామె. ధైర్యం, తెగువ, పోరాట స్ఫూర్తి ఇవన్నీ సంభాజీకి చిన్న వయసులోనే వచ్చాయంటే దానికి జీజాబాయి ప్రధాన కారణం. సంభాజీ మహారాజ్ పరాక్రమం అంతా శివాజీ మహారాజ్ మరణం తర్వాత మొదలవుతుంది. మరాఠాల పరాక్రమం గురించి ఒక చిన్న ముక్కలో చెప్తాను. మొఘలుల ఆర్మీ 9 లక్షలైతే మరాఠా సామ్రాజ్యానిది కేవలం 20,000. ఎక్కడ 9 లక్షలు, ఎక్కడ 20,000? అయినా కూడా మొఘల్స్ మరాఠా సామ్రాజ్యాన్ని కాదు కదా, ఆ గడ్డపై పిడికడు మట్టిని కూడా తీసుకెళ్లలేకపోయారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సార్లు యుద్ధానికి వెళ్లటం, ఓడిపోయి వెనక్కి రావటం. 27 ఏళ్లు ఇదే పని. 13 ఏళ్ల వయసులోనే 13 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన సంభాజీ ఎక్కడ? భారతదేశంలోనే పుట్టినా ఇక్కడ సంస్కృతిని అర్థం చేసుకోక, ఇక్కడి సంప్రదాయాలను గౌరవించటం రాని ఔరంగజేబ్ ఎక్కడ?
వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, 9 ఏళ్లలో 120కి పైగా యుద్ధాలు జయించిన యోధుడు సంభాజీ మహారాజ్. మరి అలాంటి యోధుడు ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎన్ని చిత్రహింసలకి గురయ్యాడు, అతి క్రూరమైన చావు ఎందుకు చవి చూడాల్సి వచ్చింది? దీనికి సమాధానంగా ఒక సినిమా డైలాగ్ చెప్పుకోవచ్చు. కత్తిపోటు కన్నా భల్లెంపోటు కన్నా దారుణమైంది వెన్నుపోటు. ఎస్, ఛత్రపతి సంభాజీ కథ చదువుతున్నంతసేపు మీకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ అమరేంద్ర బాహుబలి వెన్నుపోటుకు బలై చనిపోతే, ఇక్కడ కూడా సంభాజీ మహారాజ్ దగ్గరి బంధువులే మోసానికి బలైపోయాడు సంభాజీ. సంభాజీ భార్య యేసుభాయ్ సొంత అన్న గనోజీ షిరేక్ ఔరంగజేబుకు సంభాజీ ఉండే ప్లేస్ గురించి ముందే లీక్ ఇచ్చాడు. దీంతో ఔరంగజేబుకు సంభాజీని పట్టుకోవడం సాధ్యమైంది. సంభాజీతో పాటు తన ప్రధాన అనుచరుడు కవి కలాష్, ఇతర అనుచరులు కూడా మొఘల్ సైనికులకు దొరికేశారు. సాధారణంగా ఎవరైనా మహారాజుని ఇతర రాజ్యం వాళ్ళు బందీగా తీసుకుంటే చాలా గౌరవంగా చూస్తారు. ఇదే యుద్ధ నీతి, రాజనీతి కూడా. కానీ మొఘలులకు ఇవేవి పట్టవు. యుద్ధనీతి లేదు, రాజనీతి ఇలాంటివేవి కూడా అస్సలు తెలియదు. అందులోనూ ఔరంగజేబు లాంటి ఉన్మాదికి, నరరూప రాక్షసుడికి కుట్ర, కుతంత్రం, నియంతృత్వం ఇలాంటివే ఉండేవి. సంభాజీ మహారాజ్ వెన్నుపోటు కారణంగా ఔరంగజేబు చేతికి చిక్కాడు. దాదాపు 9 ఏళ్లుగా సంభాజీని ఓడించాలని చూస్తున్న ఔరంగజేబుకు మంచి అవకాశం వచ్చింది. సంభాజీ మీద పగ తీర్చుకోవటానికి తన ముందు 3 కండిషన్స్ ఉంచాడు ఔరంగజేబు. ఆ 3 కండిషన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఔరంగజేబు ఎలాంటి వాడో ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాలి. అప్పుడే మీకు అతని వ్యక్తిత్వం అర్థమవుతుంది. ఔరంగజేబు మొఘలులు కూడా ఇలాంటి నియంతృత్వ, నీచాతి నీచపు రాజుని చూడలేదు. నిజానికి ఔరంగజేబు షాజహాన్ వారసుడే కాదు, కానీ పదవి దాహం కారణంగా తన సొంత అన్నలతో యుద్ధానికి దిగాడు. తన తండ్రిని జైల్లో బంధించాడు. ఇండియాలోకి మొదటిసారి షరియాలను తీసుకొచ్చాడు ఔరంగజేబు. అంతకంటే దారుణం, జిజియా ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. జిజియా ట్యాక్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ముస్లిం కాని వ్యక్తులకు అధిక ట్యాక్సులు వేయడం. దీనర్థం ముస్లిమ్స్ కాని ప్రజలకు 2 ఆప్షన్స్ ఉండేవి. ఒకటి అధిక ట్యాక్సులు కట్టడం, లేదు అనంటే రెండవది ముస్లిమ్స్ గా మారిపోవటం. దేవాలయాలను ధ్వంసం చేశాడు. దేవాలయాలను ధ్వంసం చేయటం, కనీసం 1000కి పైగా దేవాలయాలను ధ్వంసం చేశాడని కూడా చెబుతూ ఉంటారు. విశ్వనాథ్ టెంపుల్, జగన్నాథ్ టెంపుల్, పండర్పూర్ టెంపుల్, ఉదయపూర్ టెంపుల్, త్రయంబకేశ్వర్ టెంపుల్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. లక్షల మంది హిందువులను, సిక్కులను, గోమాతలను చంపేశాడు ఔరంగజేబు. తన తండ్రిని దాదాపు 8 ఏళ్ల పాటు జైల్లో బంధించాడు. తన సొంత అన్న దారా షికో కళ్ళు పొడిపించేశాడు. తర్వాత దారా కొడుకు ముందే తనను ఏనుగులతో తొక్కించి చంపించాడు. ఆ తర్వాత తన తలను షాజహాన్కు బహుమతిగా పంపించాడు. తన మరో అన్న మురాద్ బక్షును 3 ఏళ్ల పాటు జైల్లో బంధించి ఆ తర్వాత అక్కడే చంపించేశాడు. అంతెందుకు, ఔరంగజేబు తన సొంత కొడుకు మహమ్మద్ సుల్తాన్ని కూడా అరెస్ట్ చేయించాడు, జైల్లో పెట్టించాడు. సిక్కుల 9వ గురువుగా పేరుగాంచిన గురు తేగ్ బహదూర్ను ఇస్లాంలోకి మారమని ఫోర్స్ చేశాడు. ఒప్పుకోలేదని ఒక్కొక్క అంగాన్ని కట్ చేసుకుంటూ వచ్చి నరకం చూపించి చంపేశాడు. ఇలాంటి క్రూరుడి చేతికి సంభాజీ మహారాజ్ చిక్కాడు. సంభాజీ ముందు 3 ఆప్షన్స్ ఉంచాడు ఔరంగజేబు. 1, తనని భారతదేశానికి రాజుగా ప్రకటించటం. 2, మరాఠాల సంపదను తన వశం చేయటం. 3, సంభాజీ మహారాజ్ ఇస్లాం మతం పుచ్చుకోవటం. ఈ 3 ఒక్క ఆప్షన్కి కూడా ఒప్పుకోలేదు సంభాజీ. తనను బందీగా చేసినా కూడా ఎక్కడా తన ధైర్యాన్ని, స్థైర్యాన్ని కోల్పోలేదు. తన కంట్లో తాను హిందువునన్న పొగరు, తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేనన్న ఈగో స్పష్టంగా కనిపించాయి. అది చూసి తట్టుకోలేకపోయాడు ఔరంగజేబు. దీంతో రోజు సంభాజీని టార్చర్ పెట్టడం, తర్వాతి రోజు ఉదయాన్నే తమ డిమాండ్స్కి ఒప్పుకుంటాడా అని అడుక్కోవటం, ఇదే ఔరంగజేబు పని. 40 రోజుల పాటు ఇదే తంతు. మొదట ఒంటిపై తలకిందులుగా వేలాడదీసి మొఘల్ క్యాంప్స్లో ఊరేగించాడు. శిక్ష విధింపబడిన అదే రోజు రాత్రి సంభాజీ తన అనుచరుడు కవి కలాష్ల కళ్లను ఎర్రటి ఇనుప చువ్వలతో పొడిచేశారు. వారి నాలుకలు కట్ చేశారు. ఇలా చిత్రహింసలు పెట్టారు. నాలుక కోసేశారు. వారి చర్మాన్ని సైతం వలిచేసి చివరికి కొన్న ప్రాణాలతో ఉన్న వారిని 11 మార్చి 1689న తులాపూర్లో భీమా నది ఒడ్డున శిరచ్ఛేదం చేశారు. ఆ తర్వాత సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. వాటిలో దొరికిన వాటిని సంభాజీ అనుచరులు వెలికి తీసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు.
చర్మం ఒలిచినా, నాలుక కోసినా, గోళ్లు పట్టుకారతో పీకేసినా, కళ్ళల్లో మండే ఇనుప చువ్వలు గుచ్చినా జై జగదంబానే అంటూ ప్రాణం వదిలాడే తప్ప సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. సంభాజీ మహారాజు చూపించిన ధైర్యం, తెగువ మరాఠాలకు అణువణువున ఎక్కేశాయి. సంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి, హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధరంవీర్ మరాఠా ప్రజలు ఆదరించటం మొదలుపెట్టారు. సంభాజీ బ్రతికుండగా గడించిన కీర్తి కంటే చనిపోయాక ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావటానికి సంభాజీ త్యాగం ఒక ఇంధనంగా పనిచేసింది. సంభాజీని టార్చర్ చేశానన్న ఒక్క సంతృప్తి తప్ప ఔరంగజేబుకి మరే సంతోషం లేదు. ఎందుకంటే సంభాజీని తన ముందు మోకరిల్లేలా చేసుకోలేకపోయాడు, సనాతన ధర్మాన్ని విడిచేలా చేయలేకపోయాడు. ఆఖరికి మరాఠాల గుప్త నిధుల గురించి కూడా ఒక్క ముక్క నోరు విప్పించలేకపోయాడు. పోనీ ఇంత కష్టపడి సంభాజీని చంపాకైనా మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడా అంటే అది కూడా లేదు. మరాఠాల ధైర్యం, తెగువ ముందు ఔరంగజేబు కుతంత్రం పనిచేయలేదు. మరాఠా గడ్డపై నుండి ఒక్క ఇసుక రేణువుని కూడా కదిలించలేకపోయాడు. ఎంతో మందిని ఎన్నో రకాలుగా టార్చర్ చేసిన ఔరంగజేబ్ మరాఠాను చేజిక్కించుకోవాలని కలలు కన్న ఔరంగజేబ్ అదే మరాఠా మట్టిలో కలిసిపోయాడు. ఔరంగజేబ్ కారణంగానే తన తర్వాత మరో మొఘల్ చక్రవర్తి దేశాన్ని పాలించలేకపోయాడు. మొఘల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తిగా ఔరంగజేబ్ నిలిచాడు. ఇప్పుడు చెప్పండి, సంభాజీ ఔరంగజేబ్లో ఎవరు గెలిచినట్లు? మీకు ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ ఇద్దరు కూడా పరాక్రమ చక్రవర్తులు. కానీ చరిత్ర సరిగా చూపించలేని మరో ఇద్దరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వారే జీజాబాయి, యేసుబాయి. జీజాబాయి తన కొడుకు శివాజీని, తన మనవడు సంభాజీని పెంచి అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వారిగా నిలిచేలా చేసింది. ఇక సంభాజీ భార్య యేసుబాయి సంభాజీ మరణం తర్వాత యేసుబాయిని బందీగా తీసుకున్నారు. ఆమె 17 ఏళ్ల పాటు మొఘలులకు బందీగా ఉంది. చూడండి, కొన్ని చోట్ల 11 ఏళ్ల పాటు అని, కొన్ని చోట్ల 17 అని, ఇలా డిఫరెంట్గా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చాలా ఇయర్స్ పాటు ఆమెను బందీగా ఉంచి ఆమెను కూడా టార్చర్ చేశారు. సంభాజీ తరహాలోనే యేసుబాయిని కూడా ఏం చేయలేకపోయారు. చివరికి సంభాజీ కొడుకు శివాజీ సంభాజీ రాజే బోన్సాలే షాహువన్ అని కూడా పిలుస్తారు. ఆయన వచ్చి తన తల్లిని విడిపించుకొని తీసుకెళ్లిపోయాడు. చూసారా, ఇక్కడ కూడా మీకు బాహుబలి రెఫరెన్స్ ఉంటుంది. ఇది సంభాజీ జీవితం. ఔరంగజేబ్ కండిషన్స్కి ఒప్పుకొని ఉంటే సంభాజీ జీవితం చాలా సుఖంగా ముగిసుండేది. కానీ భారతదేశం ఈ రోజు మాత్రం ఇలా ఉండేది కాదు. తన తండ్రి సిద్ధాంతాల్ని తనవిగా అనుకున్నాడు, తన ధర్మాన్ని నమ్మాడు, ప్రజల మనస్సుల్లో ధరంవీరుగా చిరకాలం నిలిచిపోయాడు. సంభాజీ లాంటి ఎందరో వీరుల త్యాగఫలం మనం ఇంకా హిందువులుగా మిగలటం. మనం ఆ త్యాగానికి విలువ ఇవ్వటం అంటే మన ధర్మాన్ని మనం పాటించటం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవటం. ఒక్కసారి అందరూ నాతో కలిసి చెప్పండి, జై భవానీ, జై శ్రీరామ్, జై భారత్.